వెల్కమ్ టు అవర్ ఛానల్ చిరంజీవి ఎడ్యుకేషన్. సో ఈరోజు న్యూస్ పేపర్లో ముఖ్యమైన న్యూస్ అండి, ఉద్యోగాలకు సంబంధించిన అంశం అనమాట. మార్చి 8 నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుమారుగా 14,000 అంగన్వాడీ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్టుగా ఇక్కడ పేపర్ క్లిప్లో కూడా మనకి శ్రీ మరియు శిశు సంక్షేమ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఒక పేపర్ క్లిప్లో కూడా మరి తెలియజేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన న్యూస్ అనమాట. సో మహిళా అభ్యర్థులు, మహిళా మనులు ఎవరైతే ఉన్నారో మరి మీరందరూ కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా లోకల్లో స్థానికంగా అదే గ్రామంలో లేదా మీరు నివసిస్తున్న గ్రామం నుంచి చుట్టుపక్కల ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల పరిధిలో మీరు మీ ఉద్యోగాలను చేసుకోవచ్చు. సో ఇది ఒక గొప్ప అవకాశం అన్నమాట. ఎవరైతే ఈ మహిళ అంగన్వాడీ కేంద్రాలలో ఉద్యోగాలు చేస్తూ లోకల్లో ఉంటూ స్థానికంగా మరి వాళ్ళ సర్వీస్ కొనసాగించుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంత పెద్ద నోటిఫికేషన్ అనేది మరి ఈ మధ్య కాలంలో లాస్ట్ 5 నుంచి 10 సంవత్సరాల మధ్యలో కూడా ఇంతకుముందు కూడా ఏనాడు కూడా అంగన్వాడీ పోస్టులకు రాలేదు. కాబట్టి సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్లో మనకి క్లియర్గా, చాలా క్లియర్గా వాళ్ళు క్వాలిఫికేషన్స్ ఏంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, జాబ్ చార్ట్ ఏంటిది, శాలరీస్ ఏ విధంగా ఉంటాయనే అంశం ఆధారంగా మనకి నోటిఫికేషన్లో డీటెయిల్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనము మార్చి 8 వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో మనకు కరెంట్ అఫైర్స్ అనేది టాపిక్ అనేది మనము చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి మనం స్టార్ట్ చేసినాం. డైలీ కరెంట్ అఫైర్స్ 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా డైలీ కరెంట్ అఫైర్స్ చేయడం జరుగుతుంది. క్లాస్ అయిపోగానే దానికి సంబంధించిన PDF ఫైల్ని మనము ఆ యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చిరంజీవి ఎడ్యుకేషన్, లైక్ అండ్ షేర్ అండి. సో ఇప్పుడు టాపిక్లోకి వద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది పేపర్ క్లిప్ అండి. 14,000 అంగన్వాడీ పోస్టులకి మహిళా దినోత్సవం రోజున నోటిఫికేషను. పరేడ్ మైదానంలో 1,00,000 మందితో సభ, మంత్రి సీతక్క సమీక్షలో నిర్ణయాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ నెల 8 అంటే మార్చి 8న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 1,00,000 మందితో సభ నిర్వహిస్తామని స్త్రీ శిశు సంక్షేమ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. 14,000 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామక ప్రకటనను అదే రోజు విడుదల చేస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణపై ఆమె సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు అనమాట. సో ఇదండి దీనికి సంబంధించిన అంశాలు. ఇంకొక కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఇక్కడ అంటే ఆ రోజున తీసుకున్న నిర్ణయాల గురించి దీంట్లో పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ 14,000 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్టుగా అంగన్వాడీ హెల్పర్లు మరియు టీచర్లు. సో అంగన్వాడీ కేంద్రాలలో హెల్పర్స్ ఎవరైతే ఉంటారో అసిస్టెంట్లు మరియు టీచర్ల నియామకాలు దాదాపుగా 14,000 ఉన్నట్టుగా ఇక్కడ చాలా క్లియర్గా పేపర్లో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి బీ రెడీ. ఎవరైతే మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టుగా లోకల్లో సర్వీస్ సేవ చేసుకుంటూ అక్కడే అదే గ్రామంలో ఉంటూ అదే గ్రామంలో ఉన్న ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం అన్నమాట ఇది. రైట్. సో వి కమింగ్ టు ద పాయింట్. ఈరోజు కరెంట్ అఫైర్స్ కానీ గమనించినట్లయితే చూద్దాం ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో. ఈ కరెంట్ అఫైర్స్ యాక్చువల్గా మనకి ఫిబ్రవరి నుంచి మనం స్టార్ట్ చేసినాం ఈ ఛానల్లో కరెంట్ అఫైర్స్ అనేవి. సో కాబట్టి డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి మనం అప్లోడ్ చేస్తాము. 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా అయితే ఈ కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తామండి. ఎవ్రీడే కాకపోయినా 2 డేస్కి ఒకసారి, పాసిబుల్ అయితే ఎవ్రీడే, లేదంటే డే బై డే, లేదంటే 2 డేస్కి ఒకసారి మనం అప్లోడ్ చేస్తాము. సో దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకి మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో చిరంజీవి ఎడ్యుకేషన్లో. తర్వాత ఈ కోర్స్ని పూర్తి కోర్స్ని మనము చిరంజీవి ఎడ్యుకేషన్ అనే ఒక యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించింది చాలా తక్కువ కాస్ట్ తోటి మరి ఈ కోర్స్ని క్రియేట్ చేయడం జరిగింది ఫర్ ది కరెంట్ అఫైర్స్ అనమాట. ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో అన్ని గ్రూప్స్ స్థాయి నుంచి మరియు ఆల్ ద ఇతర ఎగ్జామ్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ సంబంధించిన అన్ని కోర్సులు, అంటే ఈ మిగతా కోర్సులతో పాటుగా కరెంట్ అఫైర్స్ని కూడా మనం లాంచ్ చేసినాం. సో కరెంట్ అఫైర్స్ పర్టికులర్ చాలా తక్కువ అమౌంట్ తోటి మనము 1 ఇయర్కి సరిపడా అంటే ఒక ఇయర్ మొత్తానికి సబ్స్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది మనం. అంటే ఇయర్కి ఓన్లీ తక్కువ మొత్తంలోనే మనం ఇవ్వడం జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మన యాప్లో మరి ఈ యాప్ని చిరంజీవి ఎడ్యుకేషన్ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో మనకి కరెంట్ అఫైర్స్ అనే కోర్సు కనిపిస్తుంది.
చాలా తక్కువ కాస్ట్లో అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇయర్కి సంబంధించిన అంటే ఇయర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం దాంట్లో అప్లోడ్ చేస్తామనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ చూడండి, నేషనల్ వైడ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇవి ఫిబ్రవరికి సంబంధించిన కొన్ని కరెంట్ అఫైర్స్ మనకి మిగిలిపోయినాయి. వాటన్నిటిని కూడా ఈ 1 or 2 డేస్లో కంప్లీట్గా 28 ఫెబ్ 28 వరకు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ క్లాసెస్ని. ఓకే, రైట్. నా ఈ నేషనల్ వైడ్గా న్యూస్ కానీ చూసినట్టయితే ఇక్కడ మనకి పూసా కృషి విజ్ఞాన్ మేళా అనేది ఒక ప్రోగ్రామ్ జరిగిందనమాట. అది సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మరి రైతులకు కొత్త విత్తనాలను పరిచయం చేయడం, అంటే ఎందుకు మరి వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించడం కోసం. సో దీనికి కొత్త విత్తనాలను ఆవిష్కరించడంతో పాటుగా రైతులకు టెక్నాలజీలను పరిచయం చేయడం అనమాట. అంటే వ్యవసాయం చేసే క్రమంలో మనకి ఇప్పుడు ఇంతకుముందు మనం చేతితోటి మందు చల్లేతోళ్ళు ఇప్పుడు ఏమి ఉపయోగిస్తున్నారు, వాటిని డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు పిచికారీ చేయడానికి, మందు పిచికారీ చేయడానికి పొలాలలో దానికి డ్రోన్స్ని యూజ్ చేస్తున్నారు. సో ఆ విధంగా డ్రోన్ దీదీ అనే కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తీసుకొచ్చింది. సో దీంట్లో మరి రైతులకు విత్తనాల కొత్త ఆవిష్కరణతో పాటుగా రైతులకు కావాల్సిన వ్యవసాయ తోడ్పాటుకు వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించడం కోసం, న్యూ టెక్నాలజీస్ని పరిచయం చేయడం కోసం పూసా కృషి విజ్ఞాన్ మేళాను 2025న ఫెబ్ 22న దీన్ని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. ఓకే, సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి అంతే. పూసా కృషి విజ్ఞాన్ మేళా ఎందుకు అంటే కొత్త విత్తనాలు ఆవిష్కరణతో పాటుగా రైతులకు వ్యవసాయంలో టెక్నాలజీస్ని పరిచయం చేయడం అనమాట. ఓకేనా. సో దీనికి ఎవరు తోడ్పాటు అందించారు, ఏ సంస్థలు దీనికి తోడ్పాటు అందించినాయంటే ఈ కార్యక్రమానికి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, దాన్ని ICAR అని అంటాం మనం. ICAR ఇక్కడ ICAR. ఓకే, సో ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనమాట. అదేవిధంగా IARA అండి, అంటే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ అసోసియేషన్. ఈ రెండు కలిసి ఈ కార్యక్రమాన్ని పూసా కృషి విజ్ఞాన్ మేళాని నిర్వహించిన విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ భారత్ టెక్స్ 2025. సో ఈ భారత్ టెక్స్ 2025 కార్యక్రమం అనేది ఫెబ్ 14 to 17 మధ్య కాలంలో ఢిల్లీలో జరిగింది. సో దీంట్లో ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రపంచంలో టెక్స్టైల్ ఎగుమతుల్లో భారత్ 6వ స్థానంలో ఉందని, అదేవిధంగా ప్రస్తుతం భారతదేశం నుంచి ఎగుమతులు ఏవైతున్నాయో ఈ ప్రపంచ ఎగుమతుల్లో భారత్ 3 లక్షల కోట్ల టెక్స్టైల్ ఎగుమతులు చేస్తున్నాం అని చెప్పేసి. సో 2030 నాటికి 2030 నాటికి ఈ 3 లక్షలు ఉన్నది 9 లక్షల కోట్లకు వార్షిక ఎగుమతులు పెరుగుతాయని చెప్పేసి మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పేసి ప్రధాని ఆశ వ్యక్తం చేయడం జరిగింది. ఓకే, రైట్. సో దీనికి సంబంధించి అంటే ఈ 2030 నాటికి 9 లక్షల కోట్ల వార్షిక ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోవడం కోసం 2025 బడ్జెట్లో నేషనల్ కాటన్ టెక్నాలజీ మిషన్ను ఏర్పాటు చేశారు. దీనికి 500 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా ఈ 2025 బడ్జెట్లో కేటాయించడం జరిగింది. నేషనల్ కాటన్ టెక్నాలజీ మిషన్ ఎందుకు 2035 నాటికి ఈ ప్రపంచ టెక్స్టైల్ ఎగుమతుల్లో మనది 2030 నాటికి ప్రస్తుతం 3 లక్షల కోట్ల ఉన్నది 9 లక్షల కోట్లకి పెంచడానికి కోసం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎకానమీ సంబంధించిన క్వశ్చన్ ఇది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 9 సంవత్సరాలండి. ఓకే, 9 సంవత్సరాలు వార్షికోత్సవం జరిగిందంట. ఫిబ్రవరి 18, 2025 ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తన 9 ఏళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఓకే, రైట్. సో 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ పథకం అనూహ్యమైన ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో, డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ సంబంధించిన అంశాలు, ఈ ప్రకృతి వైపరీత్యాలు అంటే కరువు, వరదలు మరియు భూకంపాలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇట్లాంటివి సంభవించినప్పుడు వ్యవసాయంలో రైతులకు నష్టపరిహారం ఏదైతుందో నష్టపరిహారం చెల్లించడం కోసం అనేది ఈ బీమా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో రైతుల ఆదాయాన్ని స్థిరీకరించడమే కాకుండా వినూత్న పద్ధతిని అవలంబించడానికి వారిని ప్రోత్సహిస్తుంది అనమాట. రైట్. సో నెక్స్ట్ ఇంకేమన్నారంటే ఇక్కడ ఈ ప్రీమియం, మరి ఈ ఫసల్ బీమా యోజన సంబంధించి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది రైతులు, కొంత కేంద్ర ప్రభుత్వం కూడా చెల్లిస్తున్న విషయం మనం ఇక్కడ చూడండి. సరసమైన ప్రీమియం, ఈ ప్రీమియం ఏంటిదంటే రైతులు చెల్లించాల్సిన గరిష్ట ప్రీమియము ఖరీఫ్లో అయితేనేమో ఆహార మరియు నూనె గింజ పంటలకు 2% మాత్రమే, రబీ మరియు నూనె గింజల పంటలకు అయితేనేమో ఇది 1.5 మరియు 1.5 అనమాట. రబీకి అయితేనేమో ఆహార మరియు నూనె గింజలకి 1.5, అదే ఖరీఫ్లో అయితేనేమో ఆహార మరియు నూనె గింజలకు 2% మాత్రమే అని చెప్పాలి. తర్వాత వాణిజ్య లేదా ఉద్యానవన పంటలకు 5%. ఈ విధంగా అంటే ఇక్కడ
ఆహార మరియు నూనె గింజలకేమో ఒక రకంగా, వాణిజ్య ఉద్యాన పంటలకేమో 5% అనే విషయం, ఈ డిఫరెన్షియేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలండి మనం. సో మిగిలిన ప్రీమియం, మిగిలిన రిమైనింగ్ ప్రీమియం ఏం చేస్తుంది, ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇస్తుందన్నమాట. సో ఈ పథకం అనేది ప్రకృతి వైపరీత్యాలు, కరువులు, వరదలు, తెగుళ్ళు, ఓకే, వ్యాధులతో పాటు వడగళ్ళు మరియు కొండ చర్యలు విరిగిపడటం వంటి స్థానిక ప్రమాదాల వల్ల పంట కోత అనంతరం ఏర్పడిన నష్టం ఏదైతుందో, ఈ నష్టం వల్ల ఆటోమేటిక్గా ఏర్పడే నష్టం ఏదైతుందో, రైతులకు ఏర్పడే నష్టం ఏదైతుందో దానికి ఈ ప్రీమియం ద్వారా, ఈ బీమా ద్వారా కొంత నష్టపరిహారాన్ని అందిస్తుంది అనమాట. ఎందుకని మనకి 2022 నాటికి 2022 నాటికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 2022 నాటికి మరి భారతదేశంలోని రైతుల ఆదాయం అనేది రెట్టింపు చేయాలనేది లక్ష్యాన్ని పెట్టుకుంది. ఓకేనా, రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. కానీ దాన్ని చాలా వరకు పెట్టుకున్న లక్ష్యాన్ని నెరవేర్చలేకపోయింది. సో ఎందుకు, కరోనా టైం, కొంత కరోనా వల్ల కూడా కొంతవరకు అభివృద్ధిలో అంటే మనకి జీడిపి గ్రోత్ రేట్ పెరుగుదల తగ్గిపోవడం వల్ల కూడా మనకి ఈ రైతుల ఆదాయం రెట్టింపు అనేది తగ్గింది. కానీ అప్పుడు అన్ని రంగాలలో కంటే కూడా వ్యవసాయ రంగం అనేది భారతదేశానికి వెన్నుముక్కగా ఉంది. ఎప్పుడంటే మనకి కరోనా టైంలో కూడా. ఓకే, సో మిగతా సేవా రంగం కానీ, ఇటు మనకి పరిశ్రమల రంగం కానీ, ఇండస్ట్రీ కానీ మనకి పడిపోయినా కానీ మనకి ఈ వ్యవసాయం అనేది, ప్రాథమిక రంగం అనేది మనకి భారతదేశానికి అప్పుడు వెన్నుముక్కగా ఉంది అనమాట. రైట్. నెక్స్ట్ 250 నుండి 250 రూపాయల నుండి సిప్లో పెట్టుబడులకు జెన్నివేస్ సిప్ పథకాన్ని ప్రారంభించిన SBI MF అనమాట. సో ఇక్కడ పెట్టుబడులు జెన్నివేస్ సిప్ అనే పథకాన్ని 250 రూపాయల నుండి సిప్లో పెట్టుబడులకు ఈ జెన్నివేస్ సిప్ అనే పథకాన్ని ప్రారంభించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని ఉన్న అధిక మొత్తం నిధులు తగిన అవగాహన లేక పలువురు దాంట్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదనమాట. సో అత్యంత సామాన్యులు కూడా నెల మరియు వారం మరియు రోజు వారీగా 250 రూపాయలతో స్టాక్ మార్కెట్లో పరోక్షంగా పెట్టుబడులు పెట్టడానికి సో ఈ జెన్నివేస్ సిప్ పథకాన్ని తీసుకొచ్చారు. అంటే ఈ ఏదైతే మనకి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలంటే ఇది ఓన్లీ డబ్బున్న వాళ్ళకే మాత్రమే, లేకపోతే అత్యంత ఎక్కువగా ధనవంతులకు మాత్రమే పాసిబిలిటీ అనే అంశాన్ని కాకుండా అత్యంత సామాన్యులు కూడా మరి ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం కోసం ఏం చేశారంటే రోజువారీ, నెలవారీ మరియు వారం వారీ ఇట్లా 250 రూపాయలతో కూడా స్టాక్ మార్కెట్లో పరోక్షంగా పెట్టుబడులు పెట్టడానికి అని చెప్పేసి జెన్నివేస్ సిప్ పథకాన్ని ఎవరు తీసుకొచ్చారు, పథకాన్ని ప్రారంభించింది SBI MF అండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ $1 బిలియన్ క్లబ్లోకి మాజా అనేది మనకి మ్యాంగో జ్యూస్ అని చూస్తాం కదా మనం. సో మామిడి పండు ఆధారిత దేశీయ పానీయం ఏదైతుందో 2024లో $1 బిలియన్ బ్రాండ్గా మారింది. ఇది ఎంత, సుమారుగా 8,700 కోట్లు అనమాట. అంటే ఇది దేనికి సంబంధించింది, ఎవరి యాజమాన్యంలో ఉందంటే కోకోకోలా యాజమాన్యంలో ఉంది. ఈ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఆల్రెడీ మనము సపరేట్ వీడియో చేసినాము. సో మీరు దాంట్లో ఒక సపరేట్ వీడియో ఉంది, కావాలంటే అది చూసుకోవచ్చండి. సో నెక్స్ట్ వన్, సైబర్ నేరాల అడ్డుకట్టే లక్ష్యంగా షీల్డ్ 2025. సో ఆర్థిక సంస్థలే కాదు, సామాన్యుల యొక్క జీవితాలను కూడా చిన్నభిన్నం చేస్తుంది ఏంటంటే సైబర్ ఆర్థిక నేరాలు. కాబట్టి దీనిలో భాగంగా మనకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏం చేసిందంటే, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒక TCSB ఏం చేసింది, సో ఈ షీల్డ్ 2025ని నిర్వహిస్తుంది అనమాట. ఓకేనా. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్తో కలిసి ఫిబ్రవరి 19 మరియు 19వ తేదీన HICCలో ఒక సదస్సును ఏర్పాటు చేసి షీల్డ్ 2025 తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది, ఈ సామాన్యులని మరియు అందరినీ కూడా సైబర్ నేరాల బారిన పడుతున్నారు. అంటే చిన్న చిన్న అమౌంట్ను కూడా సైబర్ నేరాలను పడి మరి వాళ్ళు ధనం కోల్పోతున్నారు. కాబట్టి సో దానికి పరిష్కారం కనుగొనేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏదైతుందో ఈ షీల్డ్ 2025ని తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ మరొక ఇన్ఫర్మేటివ్, ఇక్కడ ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లేదా ఇండియన్ బిజినెస్ స్కూల్ అని అంటాం. ఇది హైదరాబాద్లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది. దేశంలో ISB నెంబర్ 1 స్థానంలో నిలిచింది అని చెప్పేసి ఫైనాన్షియల్ టైమ్స్ అండి. ఓకే, ఫైనాన్షియల్ టైమ్స్ ఏదైతుందో గ్లోబల్ MBA ర్యాంకింగ్ 2025, ఈ గ్లోబల్ MBA ర్యాంకింగ్ 2025లో మరి దేశంలోనే టాప్ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. సో అదేవిధంగా అంతర్జాతీయ పరంగా చూసినట్టయితే మరి 27వ స్థానానికి ఎగబాకింది. ఓకే, 27వ స్థానంలో అంతర్జాతీయంగా ISB 27వ స్థానంలో ఉంటే భారతదేశంలో మాత్రం టాప్లో ఉంది.
సో ఇది 2024లో 31వ స్థానంలో ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనకి ఏమంటాడంటే ఐఎస్బి మరి టైమ్స్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్లో 2024కి ఎన్నో ర్యాంకులు ఉంది, లేదా 2025కి ఎన్నో ర్యాంకుకి ఎదిగింది అని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి మనకి 2024లో 31వ స్థానంలో ఉంటే మరి 2025 నాటికి మరి 27వ స్థానానికి ఎదిగింది. అంటే ఎక్కడ అంతర్జాతీయ ర్యాంకింగ్లో అయితే, రైట్. దీన్ని ఎవరిస్తారు? దీని టైమ్స్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్ 2025లో ఐఎస్బి భారతదేశంలో టాప్లో ఉంది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు కోచ్ పురస్కారం, మనకి ఈ గిడ్డంగుల నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కోచ్ సిల్వర్ పురస్కారాన్ని అందుకుంది. అంతవరకు. ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో తెలంగాణ పోలీసుల ప్రతిభ. జార్ఖండ్ రాజధాని రాంచీలో 68వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లు ఏదైతుందో తెలంగాణ పోలీసులు సత్తా చాటిరు. సో టీమ్ మేనేజర్గా వ్యవహరించిన సిఐడి ఎస్పి రామరెడ్డి నేతృత్వంలో ఈ పోలీస్ బృందాలు అక్కడ ఈ అద్భుత కనబరిచినాయంట. ఇక్కడ తెలంగాణ బృందం ఓవరాల్గా టీమ్ ఛాంపియన్షిప్లో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 18 పథకాలు సాధించినాయంట. ఓకే, రైట్. జస్ట్ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో తెలంగాణ పోలీసుల ప్రతిభ. ఇది జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగింది. ఎన్నోదంటే 68, అంతవరకే, ఇంకేం అవసరం లేదండి. డ్రై పోర్ట్. ఇక్కడ డ్రై పోర్ట్ గురించి మనకి ఇక్కడ తెలియజేస్తుంది. డ్రై పోర్ట్ అంటే మనకి మామూలుగా ఫోర్ట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? సముద్రం ఏదైతే ఉందో సముద్రం చివరి భాగమే మనకి బీచ్లలో మనకి ఈ ఫోర్ట్స్ అనేవి ఉంటాయి మనకి బీచ్లలో. ఓకే, సో మరి డ్రై ఫోర్ట్ అంటే ఎక్కడైతే సముద్రం లేకుండా ఫోర్ట్స్ నిర్మాణం చేస్తారో వాటిని మనం డ్రై ఫోర్ట్స్ అని అంటాం. సముద్రం లేని ప్రాంతంలో నిర్మాణం చేసిన ఫోర్ట్స్ని డ్రై ఫోర్ట్స్ అంటాం. ఒకవేళ సముద్రం ఉన్న చోట నిర్మిస్తున్నామో అవి ఫోర్ట్స్ అంటాం. ఓకే, రైట్. పోర్ట్. సంగారెడ్డి జిల్లా మనోహర్బాద్ డ్రై పోర్ట్ను ప్రభుత్వం నిర్మించినది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ఉంది. ఇది PPP. ఈ డ్రై పోర్ట్ అనేది PPP భాగస్వామ్యం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఓకే పద్ధతిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ డ్రై పోర్ట్ను నిర్మిస్తున్నాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా ఎవరి భాగస్వామ్యం? PPP, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగంగా మనకి ఎక్కడ? సంగారెడ్డి జిల్లా మనోహరాబాద్. సంగారెడ్డిలో బీచ్ ఉందా అండి? లేదు. సముద్రం ఉందా? లేదు. కాబట్టి సముద్రం లేని చోట నిర్మించిన వాటిని డ్రై ఫోర్ట్స్ అంటాం. సముద్రం ఉన్న చోట నిర్మిస్తున్నామో వాటిని ఫోర్ట్లు అంటాం. ఓకే, రైట్. సింపుల్గా. సో ఇందుకు 350 ఎకరాలు భూసేకరణ చేసిరు. సో ఇక్కడ సాధారణంగా సముద్ర ప్రాంతాల్లో ఫోర్ట్లు ఉంటాయి, కానీ సముద్రం లేని చోట నిర్మించే ఫోర్ట్లని డ్రై పోర్ట్ అంటాం. ఇది దీనికి సంబంధించిన అంశం. ఓకే, నెక్స్ట్ జాతీయ ఆదాయ పంపకాల్లో 15వ స్థానం. చూడండి, అంటే కేంద్ర పన్నుల్లో కేంద్రం యొక్క కేంద్రం పన్నులు వసూలు చేస్తుంది భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి. సో కాబట్టి భారతదేశం మొత్తం నుంచి పన్నులు వసూలు చేస్తుంది. కాబట్టి ఈ పన్నులు పంపకాలు ఏవైతే ఉంటాయో మరి వివిధ రాష్ట్రాలకు వాటాలను కూడా కేటాయిస్తుంది పన్నుల పంపకాల్లో. ఓకే, మనకు తెలుసు మనకి హారిజంటల్ మెథడ్ అని చెప్పేసి మనం ఆర్థిక సంఘం నేపథ్యంలో మనం చదువుకుంటాం మనం. అవునా? ఆర్థిక సంఘం నిర్మాణం ఏదైతే ఉందో ఈ ఆర్థిక సంఘం ఆర్టికల్ 280 ప్రకారం మనం డిస్కషన్ చేసుకుంటాం పాలిటీలో. సో అప్పుడు మనకు వస్తుంది అనమాట ఇది. సో కేంద్ర పన్నుల్లో తెలంగాణ రాష్ట్ర వాటాగా వచ్చే ఆదాయం 2.1 అండి. ఓకే, సో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పంపకాలు తెలంగాణ 15వ స్థానంలో ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో దేశంలో అత్యధికంగా మరి ఏ రాష్ట్రాలకి మనకి కేంద్ర పన్నుల్లో ఏ రాష్ట్రాల్లో అత్యధిక వాటా ఉందంటే ఉత్తరప్రదేశ్ నుంచి 17.93, బీహార్కు 10%, మరి తర్వాత మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ 4వ స్థానంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్. రైట్. సో ఈ విధంగా 2024-25లో తెలంగాణకు 27,50,000 కోట్లు ఉంటాయి. 25-26లో 29,898 కోట్లు ఉన్నట్లుగా కేంద్రం ప్రకటించింది. సో ఈ అంశం గుర్తుపెట్టుకోండి. ఎందుకు మరి ఉత్తరప్రదేశ్, బీహార్కి ఎక్కువగా పర్సంటేజ్ ఉందంటే అక్కడ అత్యధిక జనాభా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మరి కేంద్రంకి వచ్చే పన్నుల ఆదాయాలు ఎక్కువగా ఆ రాష్ట్రాల వాటా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వాటికి మరి తెలంగాణ రాష్ట్ర వాటాగానే 2.1 15వ స్థానంలో ఉందని. మొట్టమొదటిగా ఉత్తరప్రదేశ్, యూపీ, బీహార్ 2వ స్థానం, మధ్యప్రదేశ్ 3వ స్థానం, పశ్చిమ బెంగాల్ 4వ స్థానం. ఇవి అండి ఈరోజు సంబంధించిన ఈరోజు అంటే ఇవి February 18th, 19th సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనమాట. సో మళ్ళీ మనము ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ అండి. సో మళ్ళొక టాపిక్ తోటి మళ్ళొక కరెంట్ అఫైర్స్ తోటి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.